40 lakhs వరకు ఫర్నిచర్కే పెట్టినా. ఫ్రెండ్స్, ఓనర్ గారు ఊళ్ళో పొలం కొంటున్నారంట. అందుకే తను ఇష్టంగా కట్టుకున్నటువంటి అద్భుతమైన హెచ్ఎండిఏ వెంచర్లో మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మొదటిసారి కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి ఓనర్ సార్ నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. అన్నగారు నమస్కారం. అన్న బాగున్నారన్నా? బాగున్నా. ఇల్లు మాత్రం చాలా బాగా కట్టుకున్నావా అన్న? అవునన్నా. కారణం అయితే మా వ్యూవర్స్ విన్నారు. మీ నోటితో చెప్పండి అసలు కారణం ఏంటి అసలు? అన్న నేను ఊర్లో పొలం కొంటున్నాను అన్న. పొలం కొంటున్న కారణంగానే ఇల్లు తీసేయవలసి వస్తుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండి? ఈ 3 years ఓల్డ్ అన్న. 3 years లోపలనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్ అండి? ఇది వచ్చి నాదర్గుల్ హెచ్ఎండే లేఅవుట్. ఇది మరి లక్ష్మమ్మ రోడ్ ప్లస్ మా వెంచర్ నుంచి మెయిన్ రోడ్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ రోడ్కి కరెక్ట్ 1.3 kilometers 1.3 ఉంటుందండి. మనకు బిఎన్ నుంచి ఎంత సార్? బిఎన్ నుంచి 5 kilometers. ఇటు ఆదిపట్ల టీసీఎస్ 5 kilometers. అది కూడా సార్. ఎల్బీ నగర్ మెట్రో 8 kilometers. రోడ్ కనెక్ట్ విషయాల్లో బాగున్నారు. ఇటు మెయిన్ రోడ్ కు దగ్గర ఉన్నారు. మళ్ళీ హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ. టోటల్ ఎన్ని ఎకరాలు అనేది? టోటల్ వచ్చి 3.5 ఎకరాలు. అసలు దీంట్లో రోడ్లు ఎట్లా ఇచ్చారు దాని గురించి చెప్పండి. మొత్తం 30 feet రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ పార్క్స్ ఇచ్చారు. పార్క్ ఇచ్చారు. 2000 గజాల పార్క్ ఉన్నది. సొసైటీకి వచ్చి 700 సపరేట్ ఇచ్చింది. 750 గజాలలో సొసైటీకి ఇచ్చారు. ఏదైనా సోషల్ ఈ 2000 గజాలు కాకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే 233 గజాలు మొత్తం టోటల్ G+2. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది. ఒక సింగిల్ రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. పైన 3 bedroom ఉంటుంది. మేమున్న పోర్షన్. సెకండ్ ఫ్లోర్ మొత్తం కొంచెం చుట్టూ గోడలు కట్టుకున్నాము. మధ్యలో కొంచెం ఖాళీ ఉంది. 10-12 లక్షలలో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. చేసుకోవచ్చు. కింద పైన మొత్తం ఫుల్ ఫర్నిచర్. 40 lakhs వరకు ఫర్నిచర్కే పెట్టినా. 40 లక్షలు పెట్టినా. 233 ఫేసింగ్ ఏది? వెస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్? 30 feet రోడ్. మనకు ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయి? 35 రోడ్ ఫేస్ ఉంటుంది. లోపలికి 60 ఉంటుంది. 35-60 డైమెన్షన్స్ లో కింద ఒక 3 కార్ల పార్కింగ్, 1 BHK పోర్షన్, ఒకటి ఒక సింగిల్ రూమ్. మీరేమో ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK పోర్షన్. పైన ఒకటి మాత్రం చుట్టూ గోడలు కట్టి వదిలిపెట్టారు. పైన పర్మిషన్ కూడా ఉంది. డబుల్ బెడ్రూమ్ పోర్షన్ కి 2 పోర్షన్లకు పైన G+2 పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అన్న? ఇది 2.5 years. 2.5 సంవత్సరాలు. మీరు ఓన్ కట్టుకున్నారు లేకుంటే బిల్డర్ ఓన్ కట్టుకున్నారు? ఒకసారి కన్స్ట్రక్షన్ గురించి మీ మాటలు చెప్పండి. ఎట్లా కట్టారన్న? నేను అండర్ సంప్ వచ్చి 12,000 లీటర్ల సంపు కట్టుకున్నాను. అది కాంక్రీట్ తో కట్టుకున్నాను. 2 పెద్ద ట్యాంకులు పడతాయి. ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా లిఫ్ట్ పెట్టలే, లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవిజన్ పెట్టిన. ఓకే, లిఫ్ట్ ఫిట్ చేసుకొని వచ్చేసేయచ్చు. ఓకే, 40 లక్షలు పెట్టి మీరు ఇంటీరియర్ చేయించారు. ఎక్సలెంట్ అన్న, చాలా బాగుంది అన్నగారు. ప్లస్ వచ్చి పైన వచ్చి 2,000 డ్రమ్స్ ఉంటాయి. ఇది వాటర్ ట్యాంక్ వచ్చి 2 పెట్టిన. 2000 లీటర్లు 2 పెట్టిన. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్. దేని దానికి సపరేట్. 3 కార్ పార్కింగ్లు, 3 కార్లు పెట్టుకోవచ్చు. ఒక 4 నుంచి 6 బండ్ల వరకు 2 wheelers పెట్టుకోవచ్చు. బైకులు ఒక 6 బైకులు పెట్టుకోవచ్చు. చాలా బాగుందని. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? నేను రేట్ వచ్చి 210 అనుకుంటున్నా. నెగోషియబుల్ అన్న. 2,10,00,000. 2,10,00,000 అంటున్నా. నెగోషియబుల్. ఓకే అంటే చాలా బాగుంది అన్నగారు. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కదా? ఉందన్న. ఆల్రెడీ నేను యూనియన్ బ్యాంక్ లో లోన్ కూడా తీసుకున్నాను. 55 లక్షల లోన్ తీసుకున్నాను. లోన్ కూడా టేక్ ఓవర్ చేసుకోవచ్చు. నాదర్గుల్ బ్రాంచ్ లో తీసుకున్నాను. వాళ్ళ ప్రొఫైల్ మంచిగా మాత్రం 80% వరకు సపోర్ట్. 80% వరకు సపోర్ట్ ఇస్తుంది. ఓకే, చాలా బాగా చెప్పారు అన్నగారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, తన పేరు ఉదయ్ కుమార్ గారు. తన ఇల్లు గురించి పూర్తి విషయాలు మీకు తెలపడం జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉన్నా పైన కనపడుతున్న అన్నగారికి ఫోన్ చేయవలసిందే మా యొక్క మనవి. అదేవిధంగా లోపల పార్కింగ్ ఏ విధంగా ఉంది, ఇల్లు ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఓనర్ గారు అయితే ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడం జరిగింది. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. కార్లు కానీ బైకులు కానీ లోపలికి ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. మనకు పెద్ద గేటే కాకుండా మనుషులు నడిచే విధంగా ఒక చిన్న గేట్ కూడా పెట్టడం జరిగింది. ఈ పార్కింగ్లో చూసుకున్నట్టయితే మనకు మంచి యాంటిస్కేట్ గ్రానైట్తో మనకు ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. ఒక 3 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా, అదేవిధంగా మంచి గ్రీనర్తో అద్భుతంగా చేయించడం జరిగింది. పైన మనకు ఫాల్సింగ్ లైట్లతో అద్భుతంగా చేయించడం జరిగింది. ఏదైతే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నారో ఈ రూమ్ వచ్చేసి మనకు సింగిల్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్తో వాడబడ్డాయి. మనకు ఫ్రెండ్స్ లోపలికైతే నార్త్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంట్రీ అయినాము. లోపలికి ఎంట్రీ కాగానే మనకు చతురాస్ర ఆకారంలో ఒకటే రూమ్ ఉంటుంది. మనకు మంచి
గ్రానైట్తోని లైట్ కలర్స్ వాడి అద్భుతంగా చేయించడం జరిగింది. టోటల్ కింద పైన మనకు ఫుల్లీ ఫర్నిచర్ ఉంటాయి. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరిగింది. ఇక్కడ చూసుకొని మనకు కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ కలర్ కాంబినేషన్తో అద్భుతంగా చేయించడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్లో రూప్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, సింగిల్ రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉందని. ఇందులో వాటిని ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు సింగిల్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇటే చూసుకున్నట్టయితే మనకు పార్కింగ్ మాత్రం చాలా లాంగ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి ఖర్చు ఎక్కడ వెనకాలేదు. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మనకు 1 BHK పోర్షను. ఇక్కడ మనకు చెప్పుల స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేస్ సింహద్వారంతో లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీనిలో వాడిన డోర్స్ కానీ ప్రతి ఒక్కటి టేక్ గుడితో వాడడం జరిగింది. ఇప్పుడు మనము హాల్లోను చూసుకుంటే హాల్ విశాలంగా రావడం జరిగింది. మనకు మంచి గ్రానైట్ ఫ్లోరింగ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఎల్ ఆకారంలో బ్లాక్ ఫాట్ హోమ్తోని మంచి కబోర్డ్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఒక పూజ స్పేస్ కూడా మనకు చిన్నగా ఇవ్వడం జరిగింది. పైన మనకు ఫాల్ సీలింగ్ లైట్లతోని మంచి కబోర్డ్స్ మంచి కలర్ కాంబినేషన్తోని ఇక్కడ కూడా మనకు ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. మీరు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా టీవీ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది 1 BHK చెప్పుకున్నాం కదా. ఇది ఒక బెడ్రూమ్ చూసుకోండి, చాలా ఎంత విశాలంగా వచ్చిందో. ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టాకు కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి కబోర్డ్స్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు యూపీవీసీ ఉండబడి ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక 3 కార్ల పార్కింగు, ఒక సింగిల్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో. అదేవిధంగా ఏదైతే మీరు ఇప్పుడు చూసారో ఇది 1 BHK పోర్షను. ప్రతి ఒక్కటి మాత్రము అద్భుతంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ పాయింట్ కానుకొని ఏదైతే చూస్తున్నారో ఇది మున్సిపల్ వాటర్ సంపు 12,000 లీటర్ల మంచి మున్సిపల్ వాటర్ సంపు కూడా పెద్ద సంపు కట్టడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైటు జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నైతే మనకు వాషర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే మీరు ఇది చూస్తున్నారో ఇది లిఫ్ట్ ప్రొవిజను. లోపల ఏదైనా పిల్లలు ఏమైనా ఆట వస్తువులు పడేసిన ఉద్దేశంతో మనకు అద్భుతంగా ఒక కార్డ్బోర్డ్తో ఒక స్పేస్ కలిగించడం జరిగింది. పైన ఓనర్స్ ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోండి, పైకి ఎంట్రీ కాగానే ఏదైతే మీరు చూస్తున్నారో ఇది లిఫ్ట్ ప్రొవిజను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు బాల్కనీ మాత్రము 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి గ్రానైట్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి గ్లాస్ ఫ్రేమ్తో అద్భుతమైన సెక్యూరిటీ పరంగా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలివేషన్లో టైల్స్ చూస్తున్నారో టైల్స్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ఫస్ట్ ఫ్లోర్ సింహద్వారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్స్తో వాడబడ్డాయి. మంచి హార్డ్వేరు లాక్ సిస్టమ్తో మంచి గ్లాస్ సిస్టమ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకి ఇటు చూసుకున్నట్టయితే ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా అద్భుతంగా సీట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. తోట అక్కడ కూడా మనకు గ్లాస్ ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. మనకు నార్త్ కూడా ఒక డోర్ 100% వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 3 BHK ఫుల్లీ ఫర్నిచర్తో ఓనర్స్ ఉంటున్న పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఓనరు తను సొంతంగా ఇష్టంగా కట్టుకున్నాడు. అది కూడా మీకు ముందే చెప్పారు కదా, 40 లక్షల రూపాయలు అయిందంటే ఈ ఫర్నిచర్కు. ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా కట్టుకున్నాడు కాబట్టి ఇంత అద్భుతంగా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో హాల్లో ఉన్నాం. మీరు చూస్తున్నది ఇది 3 BHK పోర్షను. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి అద్భుతమైన మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మాత్రం ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మంచి రూప్ లైట్లతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే విండోలు చూస్తున్నారో యూపీవీసీ విండోలు విత్ ఫోటో ఫ్రేమ్ మోడల్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వాళ్ళు యూ ఆకారంలో ఈ హాల్లో మనకు సోఫాలు కూడా వేసుకోవడం జరిగింది. ఇటు టీవీ యూనిట్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ కూడా మంచి గ్లాస్ సిస్టమ్తో అద్భుతంగా చేయించడం జరిగింది. మీరు ఏదైతే చూడబోతున్నారో ఇది కిచెన్. ఇక్కడ పూజ ఉంటుంది. కిచెన్కు దగ్గరనే ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ డైనింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రెండ్స్ లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 వ్యక్తులు ఉండి పూజ చేసుకునే విధంగా 2 రకాల డోర్తోని అది కూడా చూసుకోండి మంచి ప్రొఫైల్ లైట్లతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. పూజ స్పేస్ అయితే ఇది చూసుకున్నట్టయితే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి ఇక్కడ చిమ్నీ విషయంలో చూసుకున్న కానీ ఇక్కడ మంచి ప్రొఫైల్ గ్లాస్లతోని అద్భుతంగా మనకు
సెల్ఫ్లతోని మంచి కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకి ఎక్కడో విండో ఉంటుంది, మనకి ఇక్కడ విండో ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ కూరగాయలు కట్ చేసుకునే విధంగా ఇటు కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇది క్రాకరీ యూనిట్ కూడా అంటారు దీన్ని. ఇక్కడ చేతులు కడుక్కునే ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు వాష్ ఏరియా కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గిన్నెలు కడుక్కోవచ్చు, సిలిండర్లు కూడా మనకు కిందనే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పరంగా మంచి గ్రిల్స్తోని ఒక స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు అయితే మీ ముందు తీసుకొచ్చాను. పెద్ద ఫ్యామిలీకి మాత్రం చాలా అద్భుతంగా సరిపోతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, కిచెను, డైనింగ్ ఏరియా, అదేవిధంగా విశాలమైన మంచి హాలు చాలా ఎక్సలెంట్గా జరిగింది. అటు చూసుకున్నట్లయితే మనకు అది గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి ఏదైతే ఈ పోర్షన్ అవతల చూస్తున్నారో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ బాత్రూమ్. ఇది మన కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ కల్చర్తో ఉంటుంది. చాలా ఫేసెస్గా రావడం జరిగింది. ఇందులో వాటిలో ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కూడా జరిగింది. దీని పక్క కానుకొని ఏదైతే చూడబోతున్నారో ఇది మనకు చిల్లర్ బెడ్రూమ్. చూసుకోండి, ఇక డోర్లు మాత్రం చాలా క్వాలిటీ కూడా జరిగింది. మంచి క్వాలిటీ గల డోర్తోని, మంచి లాక్ సిస్టమ్తోని, అది కూడా కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్. కలర్ కాంబినేషన్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక బెడ్ ఉన్నది మనకు. ఇందులో మనకు ఫాల్ సీలింగ్, రూప్ లైట్లతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఏదైతే చూస్తున్నారో ఇది ఒక బాల్కనీ. చూసుకోండి, బాల్కనీ ఫేషియస్ కూడా రావడం జరిగింది. వెంటిలేషన్కు మాత్రం చాలా పెద్ద పీఠం వేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా సేఫ్టీ పరంగా మనకు గ్రిల్స్ కూడా పెట్టించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ముందున్న రోడ్ వచ్చేసి మనకు ఇటు బడంగ్పేట ఆదిబట్ల వెళ్ళే రోడ్డు. ఆ రోడ్ నుంచి కేవలం 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు చూడబోతున్నది మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు కింగ్ సైజ్ బెడ్ పట్టగా కూడా ఎంత ఫేషియస్ వచ్చిందో చూసుకోండి, చాలా బాగుంది. బెడ్ కూడా క్వాలిటీగా చేయించడం జరిగింది. వెంటిలేషన్ పరంగా 2 యూపీవీసీ విండోలు కూడా ఇవ్వడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్ ఉంది. క్వాలిటీ గల కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అయితే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో మంచి రూప్ లైట్లతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడడం జరిగింది. మనకు చూసుకోండి, ఇక్కడ కూడా ఒక విండో ఉంది, అక్కడ ఒక విండో ఉంది. 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మనకు అటాచ్డ్ బాత్రూము. ఇందులో కూడా మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ప్రతి బాత్రూమ్ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కింద 3 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను, అదేవిధంగా ఒక సింగిల్ రూము. ఇందులో కూడా చూసుకుంటే మనకు 2 బెడ్రూమ్లు కూడా చూశారు కదా, మనకు చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ హాలు. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇందులో కూడా మనకు బెడ్ చేయించడం జరిగింది. చూసుకోవచ్చు, ఈజీగా 2 వ్యక్తులు ఉండే విధంగా చాలా ఫేస్గా రావడం జరిగింది. మనకు ఇక్కడ స్టడీ చేసుకున్న, కంప్యూటర్ చేసుకున్నా కానీ అన్ని రకాల ఫెసిలిటీలు కూడా చేయించడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఉంటుంది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఏదైతే చూస్తున్నారో ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ప్రతి దాంట్లో మాత్రం బాత్రూమ్ మాత్రం చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇందులో మాత్రం మనకు వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి బాల్కనీ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మంచి గ్లాస్ సిస్టమ్తో సెక్యూరిటీ పరంగా అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రంట్ సైడ్ 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఈ HMDA మంచి గేటెడ్ కమ్యూనిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ వీళ్ళ పనితనం ఎంత బాగుందో చూసుకోండి. మనకి ఇది పైన ఫ్రంట్ సైడ్ రోడ్ సైడ్ డోర్ కాబట్టి మంచి ఎక్సలెంట్ మంచి గణేషుని బొమ్మతోని చాలా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఖర్చుకు మాత్రం ఎక్కడ వెనకాడలేదు. మంచి ఫినిషింగ్, లాక్ సిస్టము, హార్డ్వేర్ కూడా ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా, 3 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిచర్తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా తన సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి అద్భుతంగా రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకు చుట్టూరుతా మనకు వాల్స్ వేయడం జరిగింది. అదేవిధంగా పైన స్లాబ్ కూడా వేయడం జరిగింది. మీరు గోడలు కట్టుకొని ఒక 3 BHK పోర్షన్ కట్టుకుంటే 10 నుంచి 12 లక్షల ఖర్చులో కంప్లీట్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా టెర్రస్ పైన చూసుకుంటే మంచి ఫ్లోరింగ్తోని 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇది HMDA గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎలాంటి హైడ్రాజోన్ లేకుండా మంచి క్వాలిటీతో కట్టిన అద్భుతమైన మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే పైన ఓనర్ గారి నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. మరొకసారి దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 2,10,00,000 చెప్తున్నారు. ఈ 2,10,00,000 అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా ఓనర్కి ఫోన్ చేయవలసిందే మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను.
దయచేసి విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మా కంటెంట్ గిట్ట మాకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మరొక అందమైన వీడియోతో ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.